బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. నమస్సభాయై ఆధ్యాత్మిక విశ్వగురువులు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణగురు స్వరూపులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి పాదపద్మాలకి ప్రప్రథమంగా శతసహస్ర వందనాలు సమర్పిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిగ్రీ కళాశాల కంప్యూటర్ విభాగ ఉపన్యాసకులు శ్రీ రజనీకాంత్ గారు, ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, ఇక్కడికి విచ్చేసి గురువు గారిని గురించి చెప్పేటువంటి 4 మాటలు విందామనేటువంటి ఉత్సాహంతో ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు, భక్తులు గీతా సుబ్బారావు గారు, కిషోర్ గారు, ప్రమీల గారు, 50 మందికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు మామూలుగానే పూర్ణిమ అనేటువంటి మాటే చాలా గొప్ప మాట. పూర్ణంగా ఉండడం. మనం కూడా ఏదైనా ఇళ్లల్లో మంచి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా పూర్ణాలు వండుతాం. అయితే మానవ సంబంధంగా తిండి పక్కన పెడితే దేంట్లో మనం పూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అని అంటే జ్ఞానంలో పరిపూర్ణంగా ఉండాలి. మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఈ భూమి మీద అవతరించి మానవులకి సన్మార్గాన్ని ప్రబోధించినటువంటి అవతార స్వరూపులైనటువంటి వాళ్ళల్లో అత్యధిక భాగము పౌర్ణమి రోజునే ఆవిర్భవించారు. అంటే పూర్ణమైన జ్ఞానాన్ని ప్రబోధించడం ద్వారా మనిషిని సంపూర్ణుడిగా తయారు చేయాలి అనేదే దానిలో ఉన్నటువంటి రహస్యం. అలాంటి పౌర్ణమి ఆషాఢమాసంలో వస్తే దానిని గురు పూర్ణిమగా మనం జరుపుకుంటాం. ఎవరు జన్మించారయ్యా గురు పూర్ణమి రోజున అని అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సాక్షాత్ విష్ణుస్వరూపుడుగా భావించేటువంటి వేదవ్యాసుల వారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన జయంతి ఇవాళ. వాస్తవానికి వేదాలు 4టిగా లేవు. ప్రప్రథమంలో ఒక్కటే వేదము, దానిని ఋగ్వేదము అని పిలిచేవాడు. అందుకనే వేదంలో ఉన్న మంత్రాలని రుక్కులు అని పిలుస్తాం మనం. ఈ వేదం ఒక్కటిగా ఉన్నది, కొల్లేటి చాంతాడంతా. దీనిని భవిష్యత్తులో మానవులు చదవడం కష్టము. కాబట్టి ఈ వేదంలో ఉన్నటువంటి విషయాలని మనం విభాగం చేసి అందిస్తే మానవలోకానికి జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానాలు అందుతాయి అనేటువంటి ఒక సమున్నత లక్ష్యం, సంకల్పంతో
బాదరాయణుడు, పారాశరుడు అనే కృష్ణద్వైపాయనుడు అనే పేర్లు కలిగినటువంటి ఆ మహర్షి వేదాన్ని వ్యాసీకరించాడు నాలుగిటిగా. వ్యాసము అనే పదానికి విభజన అని అర్థం. వేదాన్ని నాలుగిటిగా విభజించాడు ఆయన. అందుకని అంతకు ముందున్నటువంటి బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు, పారాశరుడు అన్ని మాటలు పోయి ఆయనకి ఏ పేరుతో ఆయన ప్రసిద్ధులైనారయ్యా అనంటే వేదవ్యాసుడిగా ప్రసిద్ధులైనారు. వేదాలని విభాగం చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఈ వేదాన్ని కూడా రాబోయేటువంటి కాలంలో చదవడం కష్టమేమో అనిపించి వేద విజ్ఞానాన్ని కథల రూపంలో 18 పురాణాలుగా రాశారు. వాటిని అష్టాదశ పురాణాలు అని పిలుస్తాం. వేదం అంతా కూడా కమాండ్స్ చెబుతుంది, అన్నీ ఆర్డర్లే. ఏ మతమైనా కమాండే చెబుతుంది. సత్యం వద ధర్మంచర, సత్యమూలాని సర్వాణి, సత్యన్నాస్తి పరోధర్మ, సత్యమేవ జయతే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యం యొక్క గొప్పతనం ఇవన్నీ వేదం కమాండ్సే. కమాండ్ అంటే సహజంగా ఎవరికి ఇష్టం ఉండదుగా లోకంలో. చిన్నపిల్లవాడు కూడా ఈ పని చేస్తావా చెయ్యవా అని గట్టిగా అడిగితే వాడు పారిపోతాడు. కాబట్టి బతిమాలాలి, వాడిని బుజ్జగించాలి. ఇవాళ భాషలో చెప్పాలంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. అందుకని ఇవాళ కొత్తగా ఏమక్కర్లా, మానవులు ఇలా ఉంటారు అని ఆయనకి తెలిసి అదే వేద విజ్ఞానాన్ని కన్విన్సింగ్గా కథల రూపంలో 18 పురాణాలుగా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సత్యప్రాశస్యానికి సంబంధించినటువంటి వేదమంత్రాలనే పురాణం దగ్గరకు వచ్చేటప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అని ఒక కథ ప్రవేశపెట్టి హరిశ్చంద్రుడు సత్యం మీద నిలబడతాడు, ఏదో రాజ్యం పోగొట్టుకున్నాడు, చివరికి మళ్ళీ మొత్తం వచ్చేసింది. అదయ్యా సత్యం యొక్క ప్రాధాన్యము. అంటే కథలు చెప్పడము వినడము మానవులకి ఇష్టం. అందుకని కథల రూపంలో 18 పురాణాలు రాశాడు. మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి, వీళ్ళ కథల వరకే కన్ఫైన్ అయిపోతారేమో. కథ అంటేనే ఎంతో కొంత కల్పితము అని అర్థం. కాబట్టి మానవుడు కల్పితం అంటే ఇష్టపడతాడు వాస్తవం కన్నా కూడా. ఇప్పుడు నేను బతికుండి జీవంతో ఉన్నా, ఇదిగో మీటింగ్ అయిన తర్వాత ఏమండి కిషోర్ గారు, రజనీ గారు నా ఫోటో పంపిస్తారా అని అడుగుతా. ఆ ఫోటో చూసుకుని వీడు బాగా తీయలేదు, తీశాడు. ఆ ఫోటోకేమో ప్రాణం లేదు, నేనేమో ప్రాణం ఉన్నా. కానీ నాకు ఏదంటే ఇష్టం అయ్యా అనంటే ప్రాణం లేనటువంటి ఆ ఫోటో అంటే ఇష్టం. ఆ కల్పితమే ఇష్టం నాకు. నన్ను నాకన్నా ప్రాణం లేని కల్పితం అంటే ఇష్టం. ఇది లోకసహజమైనటువంటి అంశం. కథలు అలాంటివే. అందుకని వీళ్ళు కథలకి మాత్రమే పరిమితం అయిపోతారేమో అని చెప్పి బ్రహ్మసూత్రాలు రాశారు. ఈ సృష్టి ఏంటి, లోకమేమిటి, సముద్రాలేమిటి, అంతరిక్షమేమి, ఇవాళ మనం అనేటువంటి గెలాక్సీలేమి, ఇందాక గురువుగారు మెసేజ్లో చెప్పినారే బృహస్పతి ఎవరు, శుక్రాచార్యుడు ఎవరు, అసలు నవగ్రహాలు ఎవరు, ఛాయాగ్రహాలు ఎవరు, భూమి పైన ఎన్ని లోకాలున్నాయి, భూమి కింద ఎన్ని లోకాలున్నాయి, ఎన్ని జన్మలు, ఎన్ని జీవరాశులు, ఇలాంటి సృష్టికి సంబంధించినటువంటి సమస్త విజ్ఞానాన్ని మనకి బ్రహ్మసూత్రాలలో ప్రతిపాదన చేశారు. అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనకు పంచినటువంటి వేదవ్యాసుల వారి జయంతి అయిన ఈ ఆషాఢ పౌర్ణమిని ఎవరికి వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఎవరినైతే గురువుగా సంభావన చేస్తారో ఆ గురువును స్మరించుకుంటూ ఇవాళ గురు పూజ చేసుకోవడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. మనం విశ్వస్ఫూర్తి వారిని గురువుగా భావించాము, వారిని దృష్టిలో ఉంచుకునే గురు పూర్ణిమను జరుపుకుంటాం. కొంతమంది ఏ షిరిడి సాయిబాబాని గురువు అనుకున్నారనుకోండి, ఆయన్ని సంభావన చేస్తూ గురు పూర్ణిమ జరుపుతారు. అంటే ఎక్కడున్నదయ్యా కీలకం అంతా అని అంటే మనం భావన చేయడంలో ఉన్నది అది కీలకం. గురువుగారు కూడా అనేది అదే, అనుకోవడమే మనస్సు. ముందర మనం అనుకోవాలిగా, దాన్నే భారతీయ సంస్కృతి సంకల్పము అని చెప్పింది. సంకల్పం ఎప్పుడు సత్తుగా ఉండాలి, సత్సంకల్పంతో ఉండాలి. మనం త్రికరణ శుద్ధిగా శరణాగతితో ఇదిగో ఈ గురువుని నేను నమ్మాను, ఈ గురువు చెప్పే మార్గాన్ని నేను అనుసరిస్తాను, నా ద్వారా 10 మందికి ఈ గురు మార్గాన్ని ప్రబోధిస్తానని ఎవరైతే మనసా వాచ కర్మణ
సంపూర్ణ విశ్వాసంతో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందుతుంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. అలాంటి సద్గురువులు ఎవరు అని అంటే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. నమ్మండి, విశ్వసించండి, శరణాగతి చేయండి, కాళ్ళు పట్టుకోండి, మనం అనుకున్నటువంటి పని జరిగి తీరుతుంది. అది ఈ గురువు యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. సహజంగానే గురు శబ్దం ఏదయ్యా అనంటే అపార కరుణాసింధో, సముద్రం అంత దయగలిగి ఉంటారు గురువులు. ఎప్పుడూ కూడా మనం తప్పు చేసినా సరే, తప్పులు పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారండి? మనం అనుకుంటాం మనకి పిల్లలు మన కుటుంబంలో వాళ్ళని. మానవులు అందరూ గురువులకి పిల్లలే, వయసుతో నిమిత్తమేలే, ప్రాంతము స్త్రీ పురుష భేదాలులే. కాబట్టి పిల్లలమైనటువంటి ఈ మానవులు చిన్న చితకో తప్పులు చేసినా గురువులు అపార కరుణామృత వర్షంతో మన తప్పుల నుంచి మనని కాపాడి మళ్ళీ సన్మార్గంలోకి తీసుకురావాలని నిత్యము ప్రయత్నం చేస్తారు. దురదృష్టం ఎక్కడయ్యా అనంటే మనం తెలుసుకోము, అది సమస్య. మనకది అందదు. మనం చేసే ప్రతి పని మన ప్రతిభ అనేటువంటి నాబోటివాడు అహంకార అహంభావ భావనలతో ముందుకు పోతూ ఉంటాడు. సత్ఫలితం వస్తే నా ప్రతిభ, ఫలితం రాలేదు, గురువుగారు పెద్దగా పట్టించుకోలేదయ్యా ఈసారి మన్ని అనుకుని తృప్తిపడేటువంటి తత్వము ఇవాళ లోకంలో, కాలంలో, సమాజంలో ఎక్కువైపోయింది. మీరు గమనించండి, ఇవాల్టికి లోకంలో చాలామంది గురువుగారు కూడా ఓ మాట అంటారు పుస్తకంలో, కాషాయాన్ని ధరించి ధనస్వాములుగా మారిపోతున్నారు గురువులు అని. కాళ్ళు పట్టుకుంటే ఒక రేటు, చెయ్యి ముట్టుకుంటే ఇంకో రేటు, పాదపూజ చేయాలంటే మరొక రేటు, ఈ అన్ని రకాలైనటువంటి ఖరీదైన గురువులు కలిగినటువంటి సమాజంలో మనం ఉంటే, కానీ మన గురువు గారైనటువంటి శ్రీ 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 విశ్వస్ఫూర్తి వారు నాకు తెలిసినంతవరకు ఆయన ఈ భూమి మీద సశరీరంగా ఉన్నంతకాలము ఏ పాదపూజలు చేయించుకోలేదు, ఏ ఫీజులు వసూలు చేయలేదు. మనం వెళ్ళి నాకు ఈ సమస్య ఉన్నది అని అంటే, సరేలే ఓ 1,00,000 పట్రా, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి అనే మాట నేను వినలేదు. అంటే మనుషుల కష్టాలని తన కష్టాలుగా, తనని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ బాధలు తన బాధలుగా ఆయన భావన చేసి కొన్ని వేల మంది యొక్క బాధలకి తరుణోపాయాన్ని చూపించినటువంటి అపార కరుణామూర్తి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. లోకంలో అసలు సృష్టి అంటేనే ద్వంద్వం, రెండు కలిసి ఉంటుంది, రెండు కలిస్తే ఒకటి వస్తుంది. ఇది సృష్టి యొక్క ధర్మం. అలాగే మనిషిలో కూడా రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేన్ని తీసుకోవాలి? దానికోసమే మనకి బుద్ధి అనేటువంటి ఒక దానిని భగవంతుడు ప్రసాదించాడు. ఆ బుద్ధి సక్రమంగా ఉండాలి అని అంటే మనస్సును సక్రమంగా ఉంచుకోవాలి. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, ఆత్మ వేరు. వారి గ్రంథాలు, రజనీ గారు చెప్పినట్లు గ్రంథాలు చదివితే వాటి మధ్య ఉన్నటువంటి తేడాలు తెలుస్తాయి. గమనించండి, భగవంతుడు సృష్టించాడు అని మనం విశ్వసిస్తే, భగవత్ సృష్టిలో ఒకే పదార్థంలో రెండు రకాలైనటువంటి అంశాలు ఇమిడి ఉంటాయి. మనలో మంచి చెడు ఉన్నట్లుగాని, మీరు పసుపు తీసుకున్నారనుకోండి, అదే పసుపుని దేవుడి మీద వేసి గుమ్మానికి పూసి కాలికి పూసుకొనో పసుపు తాడుకు పూస్తేనో దండం పెడతాం, కళ్ళకద్దుతాం. అదే పసుపుని నీళ్లల్లో కలిపి కుంకుమ కాస్త చల్లి రోడ్డు మీద అడ్డంగా పోసినాం అనుకోండి, మరి ఈ దండం ఏమైపోయింది? దేవుడి దగ్గరికి పోతాం, కొబ్బరికాయ కొడతాం, వెంటనే పక్కకు వెళ్ళి ఏమంటే కొద్దిగా ప్రసాదం పెట్టండి అని అంటాం, కొబ్బరి చెప్పుని తింటాం. అదే కొబ్బరికాయ పదార్థం మారల, ద్రవ్యం మారల. అదే కొబ్బరికాయని మనిషి చుట్టూతానో వెహికల్ చుట్టూతానో తిప్పి రోడ్డు మీద అలా కొడితే ఆ చెప్ప మనకెక్కడ తగులుతుందో అది అంటుకుంటామేమో అని దూరంగా జరుగుతాం. అంటే పదార్థం అదే, రెండు ఉన్నాయి, మంచి ఉన్నది, చెడు ఉన్నది. మంచి తీసుకుని మంచి భావన చేస్తే మనందరం సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు వెడతాం.
లేదయ్యా నాకు చెడే కావాలి, తత్ఫలితము వస్తుంది, ఏమున్నది పెద్ద దాంట్లో. అసలు మనిషే వీడు పుణ్యం కావాలి, పుణ్యఫలం కావాలని కోరుకుంటాడట, కానీ పుణ్యం మాత్రం చెయ్యడు. అది మనిషి యొక్క నైజం. పుణ్యఫలమిచ్చంతి పుణ్యనా ఇచ్చంతి మానవాహ. పుణ్యఫలమిచ్చంతి, వాడి ఇచ్చ, వాడి కోరిక ఏందయ్యానంటే పుణ్యఫలమిచ్చంతి, పుణ్యఫలాన్ని మాత్రం కావాలి వాడికి. సరేనయ్యా నీకు పుణ్యఫలం వస్తుంది, పుణ్యం చెయ్యవయ్యా. నా ఇచ్చంతి మానవాహ, పుణ్యకార్యం చెయ్యవయ్యా అంటే పొరపాటును కూడా చెయ్యం, పుణ్యఫలం మాత్రం కావాలి. అలాగే పాపఫలం నా ఇచ్చంతి, పాపఫలం మాత్రం వాడికి అక్కర్లేదంటే నువ్వేం చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి. కానీ పాపం కుర్వంతు యత్నతః, నిత్యము దేనికోసం ప్రయత్నం అయ్యానంటే పాపం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది మానవుడి యొక్క సహజమైనటువంటి తత్వము. ఈ తత్వంలో నుంచి మనం బయటికి రావాలి అనేటువంటిది గురువుగారి యొక్క ఆకాంక్ష. అందుకే ఆయన ఒక గ్రంథంలో చెబుతారు, సురులు అసురులు 2 శబ్దాలు ఉన్నాయి, సత్యము అసత్యము 2 శబ్దాలు ఉన్నాయి, న్యాయము అన్యాయము 2 శబ్దాలు ఉన్నాయి. రెండిట్లో కామన్గా ఉన్నాయి కదా, సుర అసుర, సుర శబ్దం కామన్గా ఉన్నది కదా, సత్యము అసత్యము సత్య శబ్దం కామన్గా ఉన్నది కదా, న్యాయము అన్యాయము న్యాయ శబ్దం కామన్గా ఉన్నది కదా. నువ్వు మిగతా నెగిటివ్ ఎందుకు చేస్తున్నావు? న్యాయాన్యాయాలలో అన్యాయాన్నే, సురాసురుల్లో అసురకృత్యాలనే ఎందుకు తీసుకోవాలి అంటే, ఒకే శబ్దంలో 2 రకాల సంబంధమైనటువంటి మానవ మనస్తత్వాలు ఉంటే మనం సక్రమమైనటువంటి తత్వాన్ని గ్రహించకుండా అక్రమమైనటువంటి తత్వాన్ని గ్రహించాల్సిన అవసరం ఏమున్నది? అలా కాకుండా ఉండాలి, నీకు అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా నువ్వంటే మానవులందరూ తప్పనిసరిగా మనస్సు మీద ఒక సాధికారత తెచ్చుకోవాలి. మనసు మీద సాధికారత రావాలి అనంటే వాయుప్రసారం సక్రమంగా జరగాలి. వాయుప్రసారం సక్రమంగా జరగాలి అనంటే ప్రాణాన్ని ఆయామం చేయాలి. ప్రాణము అనంటే వాయువు గాలి అని అర్థం. కాబట్టి ప్రాణవాయువు ఏదైతే మనం గాలిని పీలుస్తామో అది క్రమ పద్ధతిలో జరగాలి. వాస్తవానికి మనందరం ఇక్కడ ఇలా ఉన్నాము అనంటే గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం కాబట్టి ఇలా ఉన్నాం జీవంతో. అయితే దీనికి ఒక క్రమ పద్ధతి లేదు. అసలు జీవితంలో ప్రతి అంశంలో కూడా ఒక క్రమ పద్ధతి కావాలి. ఆఖరికి మనం తినే తిండి కూడా క్రమ పద్ధతిలోనే తింటున్నాం కదా. మొట్టమొదటి పెరుగన్నం తిని తర్వాత పప్పు అన్నం తిని అలా తినటం లేదే. ఎందుకని అలా తినటంలే? పెద్దలైనటువంటి వాళ్ళు ఇదిగో ఈ క్రమంలో తినవయ్యా, ఈ క్రమంలో తింటే నీ ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళు చెప్పారు. సంపూర్ణంగా మనం నమ్మాం. దాని ఫలితం ఎలా ఉన్నా ఎవడైనా ఇప్పుడు ఇలా వ్యతిరిక్తంగా తింటే వాడిని వింతగా చూస్తూ ఉన్నాం. తిండికే ఓ క్రమ పద్ధతి ఉన్నప్పుడు ఆ తిండి తినడానికి మనం బతికుండాలి. మనం బతికుండాలి అని అంటే వాయువు సక్రమంగా ఉండాలి. మరి అలాంటి వాయువుని ఇంకా ఎంత క్రమబద్ధంగా మనం తీసుకోవాలి, వదలాలి. అలాంటి క్రమ పద్ధతిగా వాయువు తీసుకోవడాన్ని వదలడాన్నే ఏమన్నారయ్యా అనంటే ప్రాణ ఆయామము అని అన్నారు. ఈ మనసు మీద సాధికారత రావాలి అనంటే ప్రాణ ఆయామం చేయాలి. అందుకుని వారు కొన్ని సంవత్సరాలు తాను చేసినటువంటి సాధనకి ప్రతిఫలంగా ఈ ప్రాణము సక్రమంగా జరగాలి అనంటే ముందర శరీరం సహకరించాలిగా. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నాడు కాళిదాసు గారు కుమార సంభవ కావ్యంలో. తల్లి పార్వతితో చెబుతుంది, అమ్మా నువ్వు శివుడి గురించి తపస్సు చేస్తా అని అంటున్నావు, నువ్వేమో రాజుగారి కుమార్తెవి, తపస్సు చేయడం సామాన్యం కాదు. నువ్వు తపస్సు చేసావనుకో ఎండిపోతావు, ఒక్కోసారి నీ తపస్సుకు ఫలితం రాకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. అలా పోతే నీ తపస్సు ఎవరి కోసం చేసినట్టు? నువ్వు శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కదా తపస్సు అంటున్నావు. పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఉండాలిగా. శరీరమాద్యం, శరీరం బేస్ ఉండాలి, ఉనికి ఉండాలి, ఉపాధి ఉండాలి. కాబట్టి ఆ శరీరం అనేటువంటిది బేస్.
ఆ శరీరం సక్రమంగా మన మాట వినాలి అని అంటే దానికి వారు ఆసనాలను చెప్పారు. శరీరం సహకరించింది, ఇక గాలి పీల్చడం అలాగో మొదలుపెట్టవయ్యా, దాన్ని ప్రాణాయామ అని అన్నారు. ఆసన ప్రాణాయామాలు అయిపోయినాయి. ఇవి రెండు ఎప్పుడైతే క్రమ పద్ధతిలో జరిగినాయో నీ మనసు సంపూర్ణంగా ధ్యానం వైపు వెడుతుంది. ధ్యానంలో చిట్ట చివరి స్థాయిని ఏమన్నాడు పతంజలి మొదలుకొని సమాధి స్థితి అని అన్నారు. సమాధి అంటే ఏమయ్యా, నీ ప్రాణం ఉంటుంది కానీ నీ పక్కన ఏం జరుగుతుందో నీకు తెలియదు. అలాంటి స్థితిని ఆయన అష్టాంగాలు చెప్పినాడుగా. 8 రకాలైనటువంటి యోగ మార్గాలలో చిట్ట చివరి మార్గంగా దేన్ని చెప్పినాడయ్యా అనంటే యమనియమ ప్రాణాహార ప్రత్యాహార ధారణలు చెప్పిన తర్వాత చివరి స్థితిని సమాధి స్థితి అని అన్నారు. అంటే మనం ఆసనాలు వేసి శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకొని, శరీరం అధీనంలోకి వచ్చిన తర్వాత ప్రాణాయామం చేసి మనసును అధీనంలోకి తెచ్చుకొని, అదైన తర్వాత ఏ స్థితికి వెళ్ళాలయ్యా అనంటే ధ్యాన స్థితికి వెళ్ళాలి. ధ్యాన స్థితిలో ఇక మనకేమీ ఉండవు. దేవుడి దగ్గర కూర్చుని కూర మాడిపోతుంది చూడు అని కేకేసే పరిస్థితులు ఉండటానికి వీర్లే. అది ధ్యానం అని అంటే. అందుకుని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనకు అందించినారు. దానినే మనం ప్రస్థాన ధ్యానము అనేటువంటి పేరుతో మనం పిలిచాము. ప్రస్థాన ధ్యానము 3 ఆసన ప్రాణాయామ ధ్యానాల ద్వారా మనము ఒక అతీతమైనటువంటి పరంజ్యోతిని చూడగలిగేటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా శక్తి స్వరూపంగా ఉంటుంది. శక్తికి ఆకారం ఉన్నది అంటే మనం పెట్టుకున్న ఆకారాలు, ఒక దుర్గమ్మో ఒక శాకంబరో ఒక వారాహో, ఇవి మన ఆకారాలు. శక్తి ఏ ఆకారంలో ఉన్నదయ్యా అని అంటే జ్యోతిరాకారంలో ఉన్నది. మనం ప్రతి పని ప్రారంభించేటప్పుడు జ్యోతి ప్రజ్వలనం ఎందుకు చేస్తామయ్యా అనంటే ఎనర్జీ. అందుకనే మీరు కరెంటును కూడా ఏమంటున్నారు, మీరు ఎనర్జీ అని అంటా ఉన్నారు. దాన్ని ఏమన్నా పైన ఇన్స్టలేషన్ లేకుండా ఇలా అనండి, చిన్న చిన్న రవ్వలు వస్తాయి. కాబట్టి అలాంటి పరంజ్యోతిని మనం దర్శించగలగాలి. ఆ శక్తి స్వరూపాన్ని, పరాశక్తి స్వరూపాన్ని దర్శించగలగాలి అని అంటే ఈ ప్రస్థాన ధ్యానాన్ని తప్పనిసరిగా మనం సాధన చేయాలి. నిత్య సాధన ద్వారా మాత్రమే మనం పరంజ్యోతి పరాశక్తి దర్శనం చేయగలం. అందుకని ప్రతిదీ చెబితే బాగుండదనే గురువుగారు ఒక మంత్రాన్ని ఈ లోకానికి ఆయన అనుగ్రహిస్తూ విశ్వరూపే శక్తి రూపే అనడానికి కారణం అది. గురు అనుగ్రహం ఏ రూపంలో ఉంటుందయ్యా అనంటే శక్తి రూపంలోనే ఉంటుంది. అలాంటి శక్తి రూపాత్మకమైనటువంటి అసలు గురువు అంటేనే గురువుని మించిన మంత్రం లేదన్నారు. గురువు పేరు ఉచ్చరించండి చాలన్నారు. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకా. 7 మహామంత్రాలు ఉన్నాయి, 7 కోట్ల మంత్రాలు. ఈ 7 కోట్ల మంత్రాలు కూడా చిత్త విభ్రమకారకా. నీ చిత్తాన్ని నిరంతరము కూడా డిస్టర్బ్ చేయడానికి పనికొస్తాయి ఈ 7 మహామంత్రాలు. మరి డిస్టర్బ్ చెయ్యనటువంటి మంత్రం ఏది ఉన్నదయ్యా? ఏక ఏవా పరో మంత్ర. ఒకే ఒక మంత్రం ఉన్నదయ్యా. అది పంచాక్షరి కాదు, అష్టాక్షరి కాదు, ద్వాదశాక్షరి కాదు, 2 అక్షరాలే. గురుహు ఇది అక్షరద్వయం. 2 అక్షరాలతో కూడుకున్నటువంటి గురు అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతనే నీలో తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి నీకు వస్తుందయ్యా. అది నమ్మాలి. అంతేగాని మాకు టైం బాగలేదు, టైం బాగుంటే మేము అద్భుతాలు చేస్తాం. గురువుగారు రాసినటువంటి సుమారు 50-60 పుస్తకాలలో ఆయన ముట్టుకోనటువంటి అంశం లేదు. కుటుంబం దగ్గర, వివాహం మొదలుకొని, చిన్నపిల్లాడి దగ్గర మొదలుకొని వాణ్ణి గురించి మాట్లాడతావు. నీతో మాట్లాడుతున్న వ్యక్తిని, నీ సంగతి నేను చూసుకుంటానని అభయం ఇచ్చినటువంటి వ్యక్తిని మాత్రం పక్కన పెడతావు. ఇదెక్కడ జీవితము? అందుకనే ఓ గ్రంథంలో ఆయన అన్నారు కదా, నీ వంతు పని నువ్వు చెయ్యి,
ఎవరి పని వాడు చేయాలి. గుర్రం పని గుర్రం, గాడిద పని గాడిద చేయాలి. దురదృష్టం ఏమిటంటే ఉల్టాగా చేస్తూ ఉన్నాం మనుషులను చాలామంది. అది సమస్య. నీ వంతు పని నువ్వు చెయ్యి, నీకెందుకు భవిష్యత్తు ఏమైపోతుందో, కరోనా వచ్చింది చచ్చిపోతామేమో, లోకం ఏమైపోతుందో, ఇవన్నీ నీకెందుకయ్యా? నీ డ్యూటీ నువ్వు చేయి. నువ్వు పొద్దున్నే లే, ఆసన ప్రాణాయామ ధ్యానాలు చేయి, గురువుని కీర్తన చేయి, ధ్యానం ద్వారా పరాశక్తిని చూసేటువంటి సాధన చేయి. అవేమీ చేయడు. అక్కడికి వచ్చి ధ్యాన మందిరం దగ్గరికి వచ్చి లోకం గురించి మాట్లాడే వాళ్ళని లోకంలో ఎంతమందిని చూస్తాము. అందుకనే ఆయన అంటారు, నీ వంతు పని నువ్వు చెయ్యి, నీకెందుకు భవిష్యత్తు, అదే వస్తుంది వర్తమానానికి. నీ పని నువ్వు చేస్తే నీ భవిష్యత్తు తన్నుకుంటూ వర్తమానానికి వస్తుంది. నీకు ఎప్పుడో కావలసినటువంటి పని గురు అనుగ్రహం చేత ఇప్పుడే జరిగిపోతుంది నీ పని. కానీ ఆ పని చెయ్యాలిగా. అదే వస్తుంది వర్తమానానికి. వర్తమానమే మనిషికి కర్తవ్య దీక్ష. మనిషి యొక్క కర్తవ్యం ఏమిటో చెప్పారు అక్కడ. నువ్వు ఇవాళ ఉన్నావు, ఇవాళ నువ్వేం చేసావు అంతవరకే నువ్వు కన్ఫైన్ అయిపో. నిన్నేం జరిగింది, రేపేం జరగబోతోంది అనే ఆలోచన నీకు వచ్చింది అని అంటే నువ్వు కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు అని అర్థం. నిన్న జరిగిన దాన్ని నువ్వేం చేయలేవు, జరగబోయేది ఏం జరగబోతోందో తెలియదు కాబట్టి అది నువ్వేం చేయలేవు. నువ్వు చేయగలిగింది ఏమన్నా ఉంటే వర్తమానంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది మాత్రమే నీ చేతుల్లో ఉన్నది. నీ చేతుల్లో ఉన్న వర్తమానానికి సంబంధించిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, భవిష్యత్ అదే తన్నుకుంటూ వస్తుంది. అది గురువుగారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని మనకి అందించారు గురుదేవులు. మీకు ఇదివరలో కూడా నేను చెప్పినాను. ఇందాక సందేశంలో గురువు ఎలా ఉండాలో చెప్పారు ఆయన. టీచర్గాను ఉండాలి, ప్రీచర్గాను ఉండాలి గురువు. ఆ రెండు సంపూర్ణ లక్షణాలు కలిగినటువంటి అవతార స్వరూపులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు. ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు పంచిపెట్టడము, టీచర్గా టీచ్ చేయడము మనకు అర్థం కాదని తెలుసు, అందుకని సవివరంగా తెలియజేయటము అనే రెండు లక్షణాలు కలిగినటువంటి గురుదేవులు ఆయన. అలాగే ఇందాక వారు 2002 ఇచ్చినటువంటి సందేశమైన, ఇందాక ఇచ్చినటువంటి సందేశం చదివిన సందేశంలో 2022 అనుకుంటా సందేశంలో జ్ఞాతము జ్ఞానము అనేటువంటి రెండు పదాలని వారు వాడారు. ఇప్పుడు ఈ చేయాల్సినవన్నీ దేనికోసం చేయాలయ్యా అనంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం చేయాలి. మరి జ్ఞానం అంటే ఏమయ్యా, జ్ఞానం దేనివల్ల వస్తుందయ్యా, అసలు జ్ఞానం అంటే అదేనా పదార్థమా? ఒక పెన్ను ఉన్నది, పుస్తకం ఉన్నది, పదార్థము, అది నాకు ఇవ్వయ్యా అని అడగచ్చు. మరి జ్ఞానము, జ్ఞానాన్ని కూడా ఇమ్మని అడగవచ్చు. ఎవరిని అడగాలయ్యా అంటే గురువుని మాత్రమే అడగాలి జ్ఞానాన్ని. గురువుని అడగాలి అని అంటే నీకు ఎలిజిబిలిటీ ఉండాలిగా. ఉద్యోగం ఇమ్మని అడగాలి అని అంటే నీకు ఎలిజిబిలిటీస్ ఉండాలిగా. కొన్ని ఏదో డిగ్రీ పాస్ అవడము, ఇంకోటో ఎలిజిబిలిటీస్ ఉండాలి. కాబట్టి జ్ఞానాన్ని ఇవ్వమని గురువుని కోరాలి అని అంటే నీకు ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉండాలి అనేటువంటిది భారతీయ సనాతన సంప్రదాయ వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి నిర్దేశించింది. దాంట్లో అక్రోధ వైరాగ్య జితేంద్రియత్వం, క్షమాదయా సర్వజన ప్రియత్వం, నిర్లోభదానం భయశోకవర్జితం, దశాని చిహ్నాని జ్ఞానస్య లక్షణం. దశాని చిహ్నాని జ్ఞానస్య, జ్ఞానం కావాలి, ఒకడిని జ్ఞాని అనాలి అని అంటే దశాని చిహ్నాని, దశ అంటే 10 లక్షణాలు ఉంటే వాడి జ్ఞానం అవుతాడు. ఏమిటయ్యా 10? అక్రోధ, మొట్టమొదటి ఏముండాలయ్యా అని అంటే అక్రోధ, క్రోధం లేకుండా ఉండాలి, కోపం లేకుండా. సాధ్యమా అండి ఇది? ఇదే సాధన అంటే ఇంట్లో పొద్దున నిద్ర లేవటమే విసుగుతో లేచేటువంటి మానవులు ఎంతమంది ఉన్నారు? తల్లి పిల్లవాడిని లేవుదా, అప్పుడే లేవుతావు, వాళ్ళు ఫస్ట్ అవర్ లేదంటాడు కొడుకు. తలనొప్పిగా ఉంది, వాళ్ళు పొద్దున్నే వెళ్ళాల్సిన పని లేదు, ఓ లేపకి ఇసిగించక నన్ను అంటాడు వీడు. అంటే మనం కళ్ళు తెరవడమే దేంతో తెరుస్తున్నామయ్యా అని అంటే క్రోధంతో తెరుస్తున్నాము.
అంటే మనం ఎటువైపు వెళుతున్నాం. కాబట్టి జ్ఞాని అని ఒకడిని అనాలి. అక్రోధ, క్రోధం ఉండకూడదు వాడికి. ఏమండి మేము అయ్యా ఒక 5 నిమిషాలు పర్వాలేదా, మేము ఉప్పు కారం తింటున్నాము, కోపం రాకుండా ఎట్టుంటుందాయా, ఎంత అణుచుకున్నా తన్నుకొచ్చేస్తోందంటాడు నాబోటి వాడు. క్రోధం వస్తుందయ్యా, రాకుండా ఉండదు, నువ్వు మానవుడు కదా. వచ్చినా సరే ఎంతసేపు ఉండాలయ్యా, ఏదో ఆ క్షణాన అలా ఉండి మళ్ళీ వెంటనే మళ్ళీ మామూలు స్థితిలోకి రాగలగాలి. కొంతమంది ఉంటారు, నీ చచ్చిన నీ ముఖం చూడండి అంటాడు వాడు. ఉత్తమే క్షణకోపస్యాత్, ఉత్తముడు అని ఎవరిని అంటారయ్యా అనంటే ఉత్తమే క్షణకోపస్యాత్, క్షణం మాత్రమే కోపం ఉంటే వాడు ఉత్తముడు. మధ్యమే ఘటిక అద్వయం, 2 ఘడియలు కోపం ఉండి ఆ తర్వాత మామూలు అయిపోయినాడు అనుకోండి, వాడిని మధ్యముడు అని అన్నారట. అట్టా కాదయ్యా, నాకు ఇదిగో ఇవాళ 12ంటికి వచ్చింది, రేపు 12ంటి దాకా నాకు తగ్గదయ్యా, మరి వాణ్ణేమనాలి? అధమే స్యాత్ అహోరాత్రం, వాడిని అధముడు అనాలే. 24 గంటల కోపం అలాగే ఉన్నది అని అంటే వాడు అధముడి కింద లెక్క. ఇంకోడెవడో ఉంటాడు, రే చచ్చినా నీ ముఖం చూడను, పాపిష్టి మరణాంతకం, మరణాంతకం వరకు నా కోపం ఇలాగే ఉంటుంది అని అంటే వాడికి ఇచ్చిన బిరుదు ఏమిటయ్యా? సనాతన ధర్మం పాపిష్టి, పాపిష్టివాడు అని. కాబట్టి కోపం ఉండకూడదు, అలానే ఉండకుండా ఉండదు. మానవులం కాబట్టి, జనజీవనంలో ఉన్నాం కాబట్టి, ఒకవేళ ఉంటే ఎంతసేపు ఉండాలయ్యా అంటే ఉత్తమే క్షణకోపస్యాత్, క్షణం మాత్రం ఉండాలి. అలాంటి సాధన చేసినవాడు జ్ఞాని. జ్ఞాని యొక్క మొదటి లక్షణం అది అక్రోధ. వైరాగ్య, రెండో లక్షణం ఏమిటయ్యా అంటే వైరాగ్యం. విరాగము అంటే డిటాచ్మెంట్. నువ్వు ఉండకూడదు కానీ నువ్వు ఉండాలి. దాన్నే భాగవతం సాక్షీభూతము అని అంటుంది. ఇదేదో నా వల్ల జరిగిపోయింది అని నువ్వు అనుకుంటే నీ అంత అజ్ఞాని లేడు. అన్నీ కేవలం నువ్వు చూడడం వరకే, నువ్వు చేసేదేమీ లేదు ఇక్కడ. నువ్వు చేయగలిగిందల్లా కూడా సక్రమమైన శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి లాంటి గురుదేవుల యొక్క పాదపద్మాలను పట్టుకుని శరణాగతి వేడి, అయ్యా నన్ను సన్మార్గంలో ప్రయాణింపజేయని కోరుకోవడం తప్ప సాధారణ మానవుడి వల్ల ఏమీ కాదు. అందుకని ప్రతిదాంతో అటాచ్ అవ్వకూడదు. కొడుకు సినిమాకి వెడితే బాధ, సెల్ ఫోన్ చూస్తే బాధ, చూడకపోతే బాధ, వాడు ఎక్కువ తింటే బాధ, తినకపోతే బాధ, ప్రతిదీ బాధే. ఎందువల్ల వచ్చిందయ్యా ఈ బాధ? నువ్వు అటాచ్ అయ్యావు కాబట్టి వచ్చింది. డోంట్ బి టూ అటాచ్డ్, డిటాచ్మెంట్తో ఉండు. అది రెండో, అలా ఉంటేనే నువ్వు జ్ఞాని, లేకపోతే అజ్ఞాని. అక్రోధ వైరాగ్య, ఇది రెండోది. జితేంద్రియత్వం, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి 5 పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు ఉన్నాయి కదా. వీటిని జయించలేం ఎట్లాగూ. కనీసం ఎక్కడ దాకా ఉండాలయ్యా అంటే వీటిని అధీనంలో అయినా ఉంచుకోగలగాలి కదా. ఏ సాయంత్రం వేళ కొద్దిగా వాన పడుతూ ఉంటే అటేపు వేడివేడిగా మిర్చి బజ్జీ వాసన వస్తే కంట్రోల్ అవుతుందండి మైండ్ ఎక్కడైనా? ఈ నాలుగు కంట్రోల్ అవుతుందా? ఎక్కువ తినద్దు, ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది, 2 తిందాం అని పోతాడు వీడు. అంటే వీడికి దేని మీద కంట్రోల్ లేదయ్యా? నాలుక మీద కంట్రోల్ లేదు. దానికన్నా ముందు ఆ నాలుకకి ఆర్డర్లు ఇచ్చేటువంటి మనస్సు మీద వీడికి కంట్రోల్ లేదు. కాబట్టి 10 ఇంద్రియాల మీద నీకు ఒక నియంత్రణ ఉండాలి. అక్రోధ వైరాగ్య జితేంద్రియత్వం క్షమ, 4వ లక్షణం క్షమ ఉండాలి. క్షమించగలగాలి. అవతలవాడు తప్పు చేస్తే చెయ్యి, నీతో ఈ జన్మకు మాట్లాడిన రామ్ రామ్ నీకు నాకు అంటాడు వీడు. దానివల్ల ప్రయోజనం ఏమున్నదండి? క్షమాగుణం లేకపోతే, అసలు క్షమాగుణం లేనటువంటి వాడు మనిషే కాదు, జ్ఞాని దాకా వెళ్ళక్కర్లే. 4వది క్షమ. దయ, క్షమ వేరు, దయ వేరు. క్షమ అయితే తప్పు చేసినటువంటి వాళ్ళని దానికి సంబంధించింది క్షమ. దయ ఏమిటయా అనంటే సర్వభూతాల మీద చూపించేటువంటిది. కేవలం మనుషుల మీద, జంతువుల మీద, పక్షుల మీదే కాదు, సర్వ
చరాచర జగత్తు మీద చూపించేటువంటి భావన ఏదైతే ఉన్నదో అది దయ. మొదటి 5 ఇవి: అక్రోధ వైరాగ్య జితేంద్రియత్వం క్షమా దయ. ఇక 6వది సర్వజన ప్రియత్వం. 50 మంది జనం ఇష్టపడాలి. జనాన్నే ఇష్టపడినటువంటి వాడు సమాజాన్ని ఏమి ఇష్టపడతాడు? విచిత్రం ఏమిటయ్యానంటే, నేను చెప్పే మాటలు కొద్దిగా బాధ కలిగిస్తాయేమో అనేదా భావించకండి, కానీ నీ తోటివాణ్ణి నువ్వు సర్వజనప్రియత్వంలో సర్వజనాక్కర్లా నీ కుటుంబంలో ఉన్నటువంటి జనంతో నువ్వు ప్రియంగా ఉండగలుగుతున్నావా? ఓ కొడుకో ఓ కూతురో అమ్మా నాన్నకి ఆనందం కలిగేటట్టుగా మాట్లాడగలుగుతున్నాడా? ఎక్కడ జరుగుతోంది తప్పు? భాగవతంలో ప్రహ్లాదుడు చండామార్కుల వారి దగ్గరికి పంపించి హిరణ్యకశిపుడు ఏం చదువుకున్నావురా రా అని మళ్ళీ పిలిపించిన తర్వాత కొడుకైన ప్రహ్లాదుడితో రాక్షసుడైన హిరణ్యకశిపుడు అంటాడు, ఒరే తండ్రులకి వేరే ఆనందమే ఉండదు, పిల్లలు చెప్పే మాటలు వినడమే తల్లిదండ్రుల యొక్క చెవులకి అలంకారాలు రా అని అంటాడు. అది రాక్షసుడికి ఉన్నది. అది ఇవాళ తండ్రి ఆ గదిలో ఉంటే కొడుకు ఈ గదిలో ఉంటాడు, భర్త ఈ గదిలో ఉంటే భార్య గదిలో ఉంటుంది. ఎక్కడ ఉన్నది హితత్వం? ఎక్కడ ఉన్నది ప్రియత్వం? ఎక్కడ ఉన్నది? ఇంట్లో కుక్క మీద చూపించేటువంటి జాలి, దయ, క్షమ ఇంట్లో ఉన్న ముసలవాళ్ల మీద చూపించలేనటువంటి విచిత్రమైన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామే. మరి మనం జ్ఞానులమా? ఇది 6వ లక్షణం. అక్రోధ వైరాగ్య జితేంద్రియత్వం క్షమా దయ సర్వజన ప్రియత్వం నిర్లోభ. పిసినారితనం. వాడి తిండు పక్కవాడికి పెట్టడు. ఏం చేస్తాడు ఈ సంపాదన? పైగా మాటలు చెబుతాడు, నా బోటి వాడు కట్టికెడతామా, నాతో పాటు ఏమన్నా తీసుకెడతామా? మాటలు చేస్తే ప్రయోజనం ఏమున్నది? అమలు లేనప్పుడు అది ఉండకూడదు. దానం 8వ లక్షణం. ఏదో ఒక దానము, అది వాక్ దానమైన ద్రవ్య దానమైన నువ్వు ఎవరికి ఏది కావలసిందో అది దానం చేయాలి. ఆ దాన లక్షణమే లేకపోతే మనిషే కాడు, జ్ఞానం దాకా వెళ్ళక్కర్లా. భయాశోక వర్జితం. మనిషి అయిన దానికి కాని దానికి భయపడిపోతూ ఉంటాడు. భయము సమస్యలకు పరిష్కార మార్గం అయితే భయపడవచ్చు. అది పరిష్కార మార్గం కాదని తెలిసినా భయపడతాడు. అలాంటి భయాన్ని జరుగుతుంది. మన డ్యూటీ మనం చేద్దాం, ఇది చాలా అత్యంత ప్రధానం అనేటువంటి తత్వం ఉండాలి జ్ఞానికి. శోకవర్జితం. ఏడుస్తూ కూర్చోకూడదు, దేనికి ఏడవటానికి లేదు. మనకి స్కాంద పురాణం అని అష్టాదశ పురాణాలలో అతిపెద్ద పురాణం. దాంట్లో కాశీఖండంలో ఒక అద్భుతమైనటువంటి మాట, అలాగే హరవిలాసం అని మరో గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట. అయితే మీ అందరికీ భక్త సిరియాళ కథ మీకు తెలిసి ఉంటుంది. సిరియాళుడుని శివుడు మారువేషంలో వచ్చి సిరియాళుడు తండ్రితో అంటాడు, ఏమయ్యా నువ్వు నాకు అన్నం పెట్టాలి అని అంటే నీ కన్న కొడుకుని చంపి కన్న తల్లి స్వహస్తాలతో వాడి మాంసం వండి నాకు పెడితే అప్పుడు నేను ఇంటికి అతిథిగా వస్తానయ్యా, శివ పరీక్షలో భాగంగా. సరే, ఏదో చాలా జరుగుతుందనుకోండి. శివుడు ఈలోపు ఈ సిరియాళుడు చదువుకునేటువంటి గురుకులానికి వస్తాడు. వచ్చి సిరియాళుని బయటికి పిలిచి, మారువేషంలో ఉన్నాడు శివుడు, సిరియాళుని పిలిచాడు, ఒరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, పారిపో ఇక్కడి నుంచిటే. ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళానుక ఆడెవడో దొంగ జంగముడు ఒకడు వచ్చాడట. చెప్పేవాడు ఈయనే శివుడే. దొంగ జంగముడు వచ్చాడట, నిన్ను చంపి కన్న తల్లి స్వహస్తాలతో వండి పెడితేనే తింటాడట, ఇంతకన్నా రాక్షసత్వం ఉన్నదా? కాబట్టి నా మాట విను, నీలాంటి ఉత్తముడైనటువంటి బాలుడు ఇలా బలైపోవడం నాకు ఇష్టం లేదు నాన్న, నా మాట విన్ను వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ రచయిత శ్రీనాథ కవిసార్వభౌముడు చెప్పిస్తాడు సిరియాళ్ళి నోటి వెంట, అయ్యా మీరు చాలా మంచి విషయం చెప్పారు, నేను త్రికరణ శుద్ధిగా నమ్మాను పరమేశ్వరుణ్ణి, ఈ శరీరం ఎవరో ఒకళ్ళకి ఆహుతి అవ్వాల్సిందే కదా, అయితే అగ్ని తింటాడు, లేదు వదిలేసాము క్రిమికీటకాదులు తింటాయి,
ఈ శరీరం ఎవరో ఒకరు తినాల్సిందే, ఎవరో తినేదానికన్నా నేను నమ్ముకున్నటువంటి నా శివుడు తింటే అంతకన్నా నాకు కావలసినటువంటిది ఏమున్నదయ్యా? శివుండు కర్త, శివుండు భోక్త. ఈ శరీరం రావడానికి కర్త శివుడే. ఎవడిదైతే వస్తువో వాడే తీసుకుంటాడు, ఎవడిచ్చాడో వాడు తీసుకుంటాడు. ఏమున్నది దాంట్లో? ఈ మాత్రం మనకు చింతింపనేలా, ఈ మాత్రానికే ఎందుకయ్యా చింతిస్తావు అనవసరంగా అని అంటాడు సిరియాళ్ళు. అది శోకవర్జితం అని అంటే అది శోకాన్ని విసర్జించగలగాలి. చచ్చిపోతామేమో అని భయం, క్షణక్షణం భయంగా బతుకుతున్నాం మనం. ఈ 10 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారిని పూర్ణ గురువులు, పూర్ణ జ్ఞానులు అని పిలుస్తారు. ఈ 10 లక్షణాలని నేను దాదాపుగా గురువుగారు సశరీరులై ఉన్నటువంటి కాలంలో సుమారుగా ఒక 10-15 సార్లు వారు నన్ను అనుగ్రహించారు. 10-15 సార్లు అది గుంటూరులో కానివ్వండి, కానూరులో కానివ్వండి, దేవీనగర్లో కానివ్వండి, అనేక హైదరాబాదులో కానివ్వండి, ఈ 10-15 సార్లు కూడా గురువుగారి దగ్గర కూర్చున్న గంట, 2 గంటలో, 3 గంటలు, ఒక్కోసారి 4 గంటలు కూర్చున్నంతసేపు ఇదిగో ఈ లక్షణాలన్నీ నాకు కనపడ్డాయి. వెళ్ళంగానే ఎలా ఉన్నారు అని అడగటం ఏ స్థాయిలో ఉంటుందో 4 గంటలు అయిన తర్వాత, సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీ సమయం చాలా తీసుకున్నట్టున్నా, వెళ్ళిరండి అనే మాట అన్నప్పుడు కూడా అదే ముఖం, అదే చిరునవ్వు, అదే మాటల యొక్క స్థాయి, అదే రకమైన ఆత్మీయత, అదే రకమైనటువంటి అనుగ్రహాన్ని నేను చూశాను గురువులో. చాలా గొప్ప భాగ్యము వారితో ఉండడము. వెళ్ళిన ప్రతిసారి ఏవో అడగాలి. గురువుగారు అపాయింట్మెంట్ ఇచ్చారు, మీకు కుదురుతుందా అని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఫోన్ చేసేవాళ్ళు. సరే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే నాకు కుదరడం ఏమున్నది, ఎప్పుడో చెప్పండి వస్తాను. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఈసారి గురువుగారిని ఇది అడగాల్సిందే, సమస్య లేదు, గుర్తుపెట్టుకుని తీరాలే అని చెప్పి పదే అని అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి గురువు ఏమండి బాగున్నారు మాస్టర్ అని అన్న తర్వాత ఇవన్నీ పోయినాయి. ఇక అడగటాలు లేవు, ఏమి లేవు. ఆయనే అనేక సందర్భాలలో, అంటే గురువు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది ఎప్పుడు కూడా. అనేక సందర్భాల్లో నాకు దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి బ్యాక్ పెయిన్, సయాటికాతో నేను బాధపడుతున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇవన్నీ అడగాలి. బెంగళూరులో ఆపరేషన్ చేస్తామన్నారు, చేయాలా వద్దా, ఇది తగ్గుతుందా తగ్గదా, ఏమంటే మీరు తగ్గిస్తారా తగ్గించరా ఏంటిది అని అడగాలి. ఎప్పుడైనా నమ్మిన వాళ్ళకి కమాండ్ చేసేటువంటి అధికారం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. భక్త రామదాసు కూడా, అయ్యా 2 నిమిషాలు, భక్త రామదాసు కూడా దెబ్బలు కొడితే ఆయన కూడా రాముడితో అన్నాడు, సీతమ్మకు చేయిస్తే చింతాకు బతకమ్ము అని అంటూ, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావయ్యా అని అంటూ మళ్ళీ ఇమీడియట్గా రికన్సలేషను. అబ్బా దెబ్బల కోరవక తిట్టి తినయ్యా రామచంద్ర, దెబ్బల కోరవలేక తిట్టానే బాబు, నీ మీద నాకు కోపమేం కాదన్నాడు ఆయన. అలాగే గురువుని నమ్మాను కాబట్టి ఇవన్నీ అడగాలి. ఏంటి మీరు తగ్గించట్లేదు, మీరు ముందు మాట రాయమన్నారు, నేను రాయని ఈసారి, తగ్గించకపోతే ఇలా ఏవేవో అనాలి అని వెళ్ళటానికి ముందు చాలా రిహార్సల్స్ చేసుకుని వెళ్ళడం. అక్కడికి వెళ్ళి మొదటి మాట అన్న తర్వాత, మాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అన్న తర్వాత ఇవేం పో. చివరిలో ఎప్పుడు ఆయనే, మీ సయాటిగా ఇంకా అలాగే ఉన్నట్టుంది కదా, ఆపరేషన్ వద్దు, తగ్గుతుంది, మీ డైలీ యాక్టివిటీస్కి ఏం ప్రాబ్లం రాదులేండి, మీ టైం ఇప్పటికే ఎక్కువ. ఇది గురువు యొక్క అనుగ్రహము అని అంటే. ఇప్పుడు ఎందుకు చెప్పాను అనంటే, మనం అందరం కూడా వారిని పరమ గురువుగా, పూర్ణ గురువులుగా, జ్ఞాన గురువులుగా మనం సంభావన చేస్తున్నాము అని అంటే, ఇదిగో ఈ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అక్రోధ, వైరాగ్య, జితేంద్రియత్వం, క్షమా, దయ, సర్వజనప్రియత్వం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి స్థితికి మనం కూడా వెళ్ళాలి. అందుకనే ఆయన కింద రాశారు, మీ అందరికీ అది కనపడేటైతే ఇంకా చాలా బాగుండేది. శిష్యుడు ఎప్పుడు ఏ ఆలోచనలో ఉండాలి అని అంటే, తను కూడా గురుస్థాయికి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉండాలి. గురువుగా ఉన్నటువంటి వాడు శిష్యుడి స్థాయికి దిగజారుతానంటే కుదరదయ్యా. శిష్యుడు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్ళాలి అంటే గురుస్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి మనందరం వెళ్ళడానికి కావలసినటువంటి ఆసన, ప్రాణాయామ, ధ్యాన మార్గాలని మనకి ఉపదేశించి అనుగ్రహించి
మనందరి జీవితాలలో ఉత్తమమైనటువంటి స్థితికి దారి చూపించినటువంటి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి మహాదేవులకి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక రజనీకాంత్ గారు ఒక మాట చెప్పినారు, పుస్తకాలు చదవాలి, చదవకపోతే ప్రయోజనం లేదు. సనాతన ధర్మంలో ఒక మాట ఉన్నది, పరాధీనం వృధా జన్మ. మనం ఇతరుల అధీనంలో ఉన్నాం అనుకోండి, ఆ జన్మలో ప్రయోజనం ఉంది. వాడు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. వృద్ధాప్యంలో చాలామందికి వచ్చే సమస్య ఇక్కడే. కొడుకు కోడలు ఇంట్లో ఉంటారు, ఆ కోడలు గారు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఆవిడ ఎప్పుడు తిండి పెడితే ఆ తిండి తినాలి. ఆవిడ చల్లారిపోయింది పెట్టినా వేడిది పెట్టినా ఎలా పెట్టినా తినాలి, లేదంటే ఆవిడ బోళ్ళన్న మాటలు అంటుంది. కాబట్టి మనం గురువుల్ని ఏం కోరుకోవాలి అని అంటే, బతుకున్నంతకాలం నా కాలు నా చెయ్యి నాకున్నప్పుడే నువ్వు నన్ను తీసుకుపోయా అని కోరుకోవాలి. పరాధీనం వృధా జన్మ, పరుల ఆధీనంలో ఉంటే ఆ జన్మ వృధా. పరస్త్రీషు వృధా సుఖం, అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యని కాకుండా ఇతర స్త్రీ వల్ల నాకు సుఖం కావాలి అనుకుంటే ఆ సుఖం వల్ల జీవితం అన్యాయం అయిపోవడం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. పరగేహే వృధా లక్ష్మి, గేహం అంటే గృహం. ఇతరుల ఇంట్లో డబ్బు పెట్టామనుకోండి, దానివల్ల మనకి ప్రయోజనం ఏమున్నది? మన ఇంట్లో మన డబ్బు మన దగ్గర ఉంటే అవసరమైనప్పుడు మనం వాడుకుంటాం. ఇతరుల ఇంట్లో బోళ్ళంత డబ్బు ఉంది అమ్మాని గారి దగ్గర, చెప్పుకోవడానికి తప్ప దేనికి పనిచేస్తుందండి? పరాధీనం వృధా జన్మ, పరస్త్రీషు వృధా సుఖం, పరగేహే వృధా లక్ష్మి, విద్యాయా పుస్తకే వృధా. విద్య దేంట్లో ఉంటే వృధా అని అంటే, పుస్తకే వృధా. పుస్తకంలోనే ఉన్నదనుకోండి వృధా. ఆ పుస్తకంలో నుంచి మస్తకంలోకి మారిందనుకోండి, అప్పుడు ఆ విద్యకి ఉండేటువంటి ప్రయోజనం. పుస్తకం నుంచి మస్తకానికి మారాలి అని అంటే మనందరం చదవాలి. అలాంటి చదివేటువంటి శక్తిని, అపారమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనందరికీ గురువులు అనుగ్రహిస్తారు అని విశ్వసిస్తూ, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. స్వస్తి.